బతికించు డాక్టర్. కుదిరితే మళ్ళీ కలుద్దాం. ఓకేనా? కుదరదు మేడం. ఒకవేళ కుదిరినా కూడా నేను కలవను. జడే 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 డాక్టర్ నాకు యాంటీడోస్ ఇవ్వు. యాంటీడోస్ యాంటీడోస్ ఇవ్వు ఇవ్వు. సార్ ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి సార్. యాంటీడోస్ ఇవ్వరా రే. 40 seconds ఉన్నాయి సార్. మీరు చాలా అదృష్టవంతులు. బాయ్ బాయ్ బాయ్. ఏమైంది బాయ్? బాయ్ రే కదిలించకండ్రా, డోస్ ఇచ్చాను. డాక్టర్ మా బాయ్కి ఏమైంది? ఇంజెక్షన్ వేసారా? వేసా. అదిగో 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 కళ్ళు తెరుస్తున్నారు చూడు. అదిగో 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 కదులుతున్నారు చూడు. ఇప్పుడు లేపండి రా. లేవండి బాయ్. దేవా కళ్ళు కనిపిస్తున్నాయిరా? రేయ్ నా చేతులు పని చేస్తున్నాయిరా? రేయ్ రే నా కాళ్ళు పని చేస్తున్నాయిరా? రేయ్ కాళ్ళు పని చేస్తున్నాయి. రే ఒక్క నిమిషం రా. రే రే నేను ఇంతకు ముందులా నిలబడుతున్నాను రా. రే నడుస్తున్నాను రా. రే నడుస్తున్నాను రే. చూస్తున్నాను కానీ నడుస్తున్నాను. ఎప్పట్లా నడుస్తున్నాను. నేను బతికాను 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 నేను బతికాను. నేను మీకు ఇచ్చి బతికిచ్చాను సార్. రే జడిని చూసావు కదా? ఎవరు చెడి ఎవరు చెడి? చెప్పు చెప్పు. చెప్తావా చంపేయమంటావా? చెప్పు. మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న బిజినెస్ వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతున్నారు. ల్యాండ్ చూడాలన్నా కదమ్మా కౌశికి, చూసావా? చూశాను బాబాయ్, నాకు నచ్చింది. రేపు లాయర్ గారిని రమ్మన్నాను. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయేమో అని కనుక్కుందాం అనుకుంటున్నాను. మంచిదమ్మా. ఈ కొత్త బిజినెస్ కి జనరల్ మేనేజర్ని మేనేజింగ్ డైరెక్టర్ని అపాయింట్ చేయాలి కదా? అవును బాబాయ్, బయట నుంచి పిలుద్దాం. బయట నుంచి ఎవరినో పిలవటం ఎందుకు వదినా? ఇంట్లోనే మీ తమ్ముడున్నాడు కదా. 6 నెలలు ఇంకా అవ్వలేదు కదా? అయిపోయినట్టే. మీరు మనసు పెడితే అయిపోవా వదినా? పోనీ నేనున్నాను కదా. ఇక్కడి వాళ్ళని వదిలేసి ఇంకెవరి గురించి ఆలోచించటం ఎందుకు వదినా? దేనికో చెప్తే బాధపడతావు. వద్దన్నాను, వదిలే. ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు నిషి. లోపలికి వెళ్ళండి. టాలెంట్ ని ఎదురుగా పెట్టుకొని బయట వెతుక్కోవటం ఎందుకు అని చెప్తున్నాను వదినా. చూడు నిషి, నాకు ఇంక తప్పట్లేదు. టాలెంట్ ఎదురుగా ఉంటే బయట వెతుక్కోవాల్సిన అవసరం నాకే ఉంటుంది. అర్థం చేసుకో. బాబాయ్, మీరు కూడా ఒకసారి ల్యాండ్ డాక్యుమెంట్స్ చూడండి. అలాగేనమ్మా. వదినా, ఏదో ఇంట్లో ఉంటున్నాం కదా అని ఏదైనా అనేయచ్చు అనుకోకండి. పడుతున్నాం కదా అని కూరలో కరివేపాకులా మమ్మల్ని జమ కట్టకండి. నిషి, నాకు అలాంటి ఉద్దేశాలు ఉండవు. నువ్వు అడిగిన దానికే చెప్పాను. ఆ సమాధానం మమ్మల్ని కించపరిచేలా ఉందక్క. యువరాజ్, గొడవ పడాలని చూస్తున్నారా? ముందు లోపలికి వెళ్ళండి. ముందు మిమ్మల్ని అనాలి మావయ్య, మిమ్మల్ని అనాలి మావయ్య. కన్న కొడుకుని కోడల్ని అంటున్నా మీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదా? మాకు చీము నెత్తురు లేవు అనుకోకండి. నిషి, ఈ ప్రవర్తన మానుకోమంటున్నాను. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదు. అసలు పద్ధతి అనేది కూడా ఉండదు. సంస్కారం అనేది
మచ్చుకైనా కూడా నీలో కనపడదు. ఇన్ని లక్షణాలు పెట్టుకొని బిజినెస్ లో పోస్ట్ కావాలని అడిగితే ఎలా ఇస్తాననుకుంటున్నావు? క్వాలిఫికేషనే లేనప్పుడు ఇవ్వలేను కదా. చెప్తున్నప్పుడు అర్థం చేసుకునే బుద్ధి అయినా ఉండాలి, మారడానికైనా ప్రయత్నించాలి, ఆ మార్పు చూపించాలి. అంతేగాని ఇలా పనికిరాని గొడవలు పడకూడదు, మా మనసుల్ని పాడు చేయకూడదు. పాడు చేస్తుంది నేను కాదు వదినా. మమ్మల్ని మనుషుల్లా కూడా చూడకుండా మా మనసుల్ని గాయపరుస్తుంది మీరు. మమ్మల్ని అవమానపరుస్తుంది మీరు. అయ్యో హైగారు, హైగారు ఏమైందండి? ఇలా ఐస్ పడిపోతున్నారు, ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. అయ్యో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఉండండి అయ్యగారు, అందరిని పిలుస్తాను. వద్దు, ఎవరిని పిలవద్దు. షెల్ఫ్లో షెల్ఫ్లో ఇన్హేలర్ తీసుకురా. అలాగే అయ్యగారు, ఉండండి. అయ్యగారు ఇదా? అది కాదు, అది కాదు. అయ్యగారు ఇదా? అదే అదే. ఇదిగోండి. అయ్యగారు నాకు కంగారుగా ఉంది. అన్నయ్యని పిలుస్తాను, హాస్పిటల్కి తీసుకెళ్తారు. వద్దు. తగ్గిపోతుంది, ఇప్పుడు తగ్గిపోతుంది.